ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము తృతీయ స్కందములోని పద్యాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. 132 పద్యం. సంపూర్ణ పూర్ణిమా చంద్రచంద్రికన్ ఒప్పు రమణీయ శారద రాతులందు సలలిత కాంచన స్తంభ సౌధోపరి చంద్రకాంతోపస్థలములందు మహిత కరేణుకా మధ్య దిగ్గజముల గతిని సౌదామిని లతల నడిం నీలమేఘంబుల లీల ముక్తాఫల లలిత మధ్యస్థ నీలముల భాతి సతత యవన సుందరీయుత విహారుడగుచున్ సతత యవన సుందరీయుత విహారుండగుచున్ సతులెందరందర కన్ని రూపములన్ క్రీడించే పెక్కబ్ధములం క్రీడించే పెక్కబ్ధములు శలంగి నందనందనుడు అభినవానందలీలా అభినవానందలీలా. సంపూర్ణ నిండు పూర్ణిమ పున్నమి నాటి చంద్రుని చంద్రికన్ ఎన్నెలతో ఒప్పి ఉండు రమణీయ అందమైన శారద శరత్కాలపు రాత్రుల అందులో సలలిత మనోహరత్వముతో కూడిన కాంచన బంగారు స్తంభములు కల సౌధ మేడల ఉపరి పైన చంద్రకాంత ఉపల రాళ్ళు పరచిన స్థలములు ప్రదేశములు అందులో మహిత గొప్ప కరేణుక ఆడయేనుగుల మధ్యన ఉండు దిగ్గజముల గొప్ప ఏనుగుల గతిన్ వలె సౌదామిని మెరుపు లతల తీగల నడిమి మధ్యన నీల నల్లని మేఘము లేలన్ వలె ముక్తాఫల ముత్యముల లలిత సౌందర్యముల మధ్యన గల నీలమణుల బాతిన్ వలె సతత ఎల్లప్పుడూ యవన వయస్కులైన సుందర స్త్రీలతో యుత కూడి విహారుడు తిరుగుతుండువాడు అగుతూ సతులు భార్యలు ఎందరో అందరి కి అన్ని రూపములతో క్రీడించెను పెక్కు చాలా అబ్దముల్ సంవత్సరములు ఎలంగి అతిశయించి నందనుడు పుత్రుడు అభినవ సరికొత్త ఆనంద విలాసములతో లీలగా. భావము. పౌర్ణమి రోజు పండు వెన్నెల వెలుగులతో విలాజిల్లే శరత్కాల రాత్రుల్లోనూ అందమైన మేలిమి బంగారు స్తంభాలు గల సౌధాల పై అంతస్తులోని చలువరాజు నెల మీద తరుగని తారుణ్యం చెరగని సౌందర్యం గల అంగనలతో కూడి క్రీడించాడు. అందమైన ఆడు ఏనుగుల సమూహం మధ్య దిగ్గజాలు తిరిగినట్లు మెరుపు తీగల నడుమ నీలమేఘాలు వేరించినట్లు ముత్యాల సందున ఇంద్రకాంతమును ప్రకాశించినట్లు అందగత్తెలు అందరికీ అన్ని రూపాలు ధరించిన నందుని కుమారుడైన శ్రీకృష్ణుడు సరికొత్త ఆనందాలతో ఎన్నో సంవత్సరాలు విహరించాడు. 133 వచనం. అంత ఒక్కనాడు అనగా అలా ఉండగా ఒక రోజున 134 పద్యం. మునివరులు ఎగుదీర యదుముఖులు కొందరు కూడి ముట్టన్ పలికినన్ కనలొంది వారు తమకించి శపించినన్ కొన్ని మాసముల్ తనునిడ దైవయోగమున జాదరన్ పో సమకట్టి వేడుకల్ మనములన్ తొలగింప
గరిమన్ నిజయానములెక్కి యాదవుల్ మునులలో వరులు శ్రేష్ఠులు ఏగుదేరా రాగా యదు యాదవులలో ముఖ్యమైన వారు కొందరు కూడి కలిసి ముట్ట పలికినన్ ఎతి పొడుపు మాటలు పలికిన కనలు ఉంది బాధపడి వారు తమకించి సంభ్రమంలో పడి శపించిన కొన్ని మాసముల్ నెలలు సనునెడ జరుగగా దేవుని యొక్క యోగము వలన జాతర కోసం వెళ్ళుటకు సమకట్టి సంకల్పించుకొని వేడుకలు మనసులందు తొంగిలింప వికసింపగా గరిమన్ గొప్పగా నిజ తమ యానములు వాహనములు ఎక్కి యాదవులు భావము. ఇలా ఉండగా కొంతమంది మునీశ్వరులు ద్వారకా నగరానికి వచ్చారు. అప్పుడు కొందరు యాదవ కుమారులు వారిని చుట్టుముట్టి ఎత్తిపొడుపు మాటలతో వారి మనసును ఒప్పించారు. అందుకు వారు ఆగ్రహించి ఘోరంగా శపించారు. కొన్ని మాసాలు గడిచిన పిమ్మట దైవయుగం వల్ల యాదవులంతా ఒక పెద్ద ఉత్సవం చేయాలని తలపెట్టారు. మిక్కిలి కుతూహలంతో కూడిన అంతరంగాలతో పొంగిపోతూ తమ వాహనాలకి జాతర ప్రయాణమయ్యారు. ఓం శ్రీ సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.